ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల వేళ మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తలుల కార్యక్రమం 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, చదవగలిగిన వారు తేటగా చదివితే మంచిది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాతమలాయపాలెంలో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును బట్టి, చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి ప్రార్థనా కూడికలో నాయన మా మనవలు ఆలకించి సంఘానికి క్షేమాభివృద్ధియు పరిశుద్ధాత్మ ఆదరణ విస్తరణ అనుగ్రహించి మమ్మలను నీ రాకట కొరకు సిద్ధం చేయమని, ప్రభువా నీ కృపలో భద్రపరచమని, మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియులారా, ప్రభు ఈ రాత్రికాల వేళ మనలందరినీ సజీవంగా జీవప్రాప్తులుగా ఉంచి దేవుని మాటలు వినడానికి మనల్ని ప్రత్యేకపరిచిన దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి వచనాన్ని ప్రారంభంగా మనం చూస్తే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారకముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో సంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులి అనే రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతని కావలి ఉంచుటకు 4 శత్రు సైనికులకు అతనిని అప్పగించారు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని మనం చదువుకున్నాం. సంఘముని హింసించటానికి ఆ దినాలలో పౌలు తనతో పాటు కొంతమంది అదే ప్రాణాధారమైనట్టు హింసిస్తున్న దినాలలో, చంపబడుతున్న దినాలలో, సంఘానికి గొప్ప పరీక్ష వచ్చినటువంటి దినాలలో అప్పటికే యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘముగా కూడుకోవటం మనం చూస్తాం. అయితే పేతురును కూడా బంధించి పులి అనే రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత అతను సంహరించాలని, అది వీళ్ళను బంధించటం యూదులకు ఇష్టమైన కార్యం. ఎందుకు యూదులకు ఇష్టమైన కార్యం అంటే, వారు మాకు మోషే ఉన్నాడు, మోషేతో దేవుడు మాట్లాడాడు, మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, కాబట్టి యేసు చెబుతున్నది ఏంటి బోధ అని దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 36లో కూడా ఇశ్రాయేలీలందరూ తెలుసుకోవాలి, దేవుడినను ప్రభువుగాను రక్షకుడుగాను క్రీస్తుగాను మనకి నియమించాడు అని చెప్పినప్పుడు కొందరు ఇశ్రాయేలీలు, సహోదరులారా మేము ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగినప్పుడు, మూర్ఖులకి ఈ తరము వారికి వేరై రక్షణ పొందమని చెప్పాడు. అయితే కొందరు రక్షణ పొందుతున్నారు, కొందరు వీరిని హింసించటానికి ఇష్టము కలిగి ఉన్నారు. అందుకని
పేతురును కూడా పట్టుకొని ఆయనను చెరసాలలో వేయించి 4 చతుష్టముల సైనికులకు అతనిని అప్పగించటం మనం చూస్తూ ఉన్నాం. అయితే సంఘం ఏం చేస్తూ ఉంది అంటే ప్రార్థన చేస్తూ ఉంది. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎలాగ చేస్తుంది? సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అని మనం గ్రంథంలో చూస్తాం. సంఘం అయితే, సంఘం కాకపోతే ప్రార్థన చేయదు, అదే కదా దాని ఉద్దేశం. సంఘం అయితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళకి అంతే జరగాలే, వాళ్ళకి అలాగనే ఉండాలే, వాళ్ళకి మంచి శాస్తి జరిగిందిలే అని అనుకోకూడదు. ఒకరి నిమిత్తం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అసలు ప్రభువు చెప్పాడు, శత్రువుల కొరకు కూడా ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. క్రైస్తవేతరులకు కూడా ఈ మాట చాలా ఇష్టంగా ఉంటుంది. శత్రువుల కొరకు ఏం చేయమన్నది? ప్రార్థన చేయమన్నాడు. శత్రువులను కూడా దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. అలాగైతే ఇక్కడ పేతురు మహాశయుడు కొరకు సంఘం అంతా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. సంఘం అయితే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. పేతురు విడిపించబడాలి, ప్రభు సహాయం చేయాలి. ఇప్పటికే యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గము చేత చంపబడి ఉన్నారు. సంఘమంతా ఒక ఇంటిలో చేరి ఏం చేస్తున్నారంట? 12వ అధ్యాయంలో ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఒక ఇంట్లో చేరి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకి ఒక మందిరం కాదు, నువ్వు ఎక్కడన్నా గుంపుగా కూడి దేవుని నామాన మీరు ప్రార్థన చేస్తే అదే సంఘం. మందిరంలోనే చేయాల్సిన పనిలా వారు ఎక్కడ చేరి చేస్తున్నారు? అసలు అపోస్తులు ప్రతి ఇంట రొట్టె విరిచారు, ప్రతి ఇంట ఏం చేశారు? కూడి ప్రార్థన చేశారు. పరిశుద్ధుల అవసరాలు తీర్చారు, ఆర్థికంగా తీర్చారు, ఆత్మీయంగా తీర్చారు. వారి కోసము ప్రాణాలు కూడా ఏమిచ్చారంట? బలి ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆది సంఘము ఇక్కడ 5వ వచనం చాలా, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 7వ వచనంలో సంఘము ప్రార్థిస్తూ ఉండగా పేతురును ఆ రాత్రి 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించున్నాడు. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాసుకొని చుండరి. ఇదిగో ప్రభువు దూత తన దగ్గర నిలిచి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సంకెళ్ళని ఏం చేయలా. నిద్రపోతున్న పేతురుని దేవుని దూత, ప్రియులారా గమనించండి, సంఘము ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తన దూతను ఎక్కడికి పంపించాడు? చెరసాలలోకి పంపించాడు. ఆది సంఘం ప్రార్థనా జీవితం చూడండి. ప్రియులారా గమనించండి, దైవ గ్రంథములో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే తన యందు భయభక్తులు గల వారు చుట్టూ తన దేవదూతలు కావలి ఉండి వారిని రక్షించును అని లేఖనములో రాయబడింది. కాబట్టి ఆయన మరుగ్గా ఉన్న దేవుడు. మోషే అంటాడు, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేమిక్కడి నుంచి బయలుదేరం, ప్రయాణము చేయం. దేవుని చిత్తాన్ని ఎలాగ భక్తులు తెలుసుకున్నారో మనం చూస్తున్నాం. పేతురు చెరసాలలో వేయబడి సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు
సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి తన దూతను నంపి నిద్రపోతున్నటువంటి, వాస్తవంగా పేతురు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ భారం ఎవరికి పెట్టాడు దేవుడు? సంఘానికి పెట్టాడు. కొందరు ఎంత శ్రమలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా అలాగనే ఉంటారు. కానీ ఇక్కడ పేతురు ప్రార్థన చేస్తున్నాడని రాయబడలేదు, కానీ ఏం చేస్తున్నాడంట? నిద్రిస్తున్నాడు. భక్తులు నిద్రించినా, పడుకున్నా, కూర్చున్నా, లేచినా, ఆనాడు వాళ్ళ ఊపిరి, వాళ్ళ శ్వాస ఎవరి మీద ఉంది? ప్రభు అయినా యేసుక్రీస్తు మీదే ఉంది వారి విశ్వాసం. కాబట్టి ఆ దేవునిని వారు మరిచిన వారు కాదు. ఆ దేవుని నిమిత్తం, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం అవమానములు, నిందలు అనుభవించటానికి మేము నియమించబడ్డాము అని ఎరిగారు. ఏమని ఎరిగారు? అవమానం, నిందల కొరకు నియమించబడిన వారమని వారు ఎరిగి శ్రమలలో కూడా సంతోషించారు, శ్రమలలో ఆనందించారు. అలాగైతే సంఘము కన్నీరు విడిచి ఏం చేస్తుంది? ఆ ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరే ఇంటిలో అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. సంఘముగా కూడుకొని ఒక ఇంటిలో. ఎక్కడంట? మనం కూడా ప్రారంభంలో ఎక్కడ ప్రారంభించాం? ఒక ఇంటిలోనే, ఒక వీధిలోనే ప్రారంభించాం. వీధితో ప్రారంభమై ఇంటిలోకి వచ్చి, ఇంటిలో నుంచి ఎక్కడికి వచ్చాం? ఒక మందిరం అనే గుడారాన్ని భూమి మీద దేవుడు మనకిచ్చాడు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఇవి కూడా మహావేంద్రంతో ఏమైపోతాయి? లయమైపోతాయి. ఇది మనము ప్రార్థన చేసుకోవటానికి, ప్రభువుని ఆరాధించుకోవటానికి, దేవునికి వాక్యం శ్రద్ధగా విని నేర్చుకోవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ప్రభువుని అడగ్గా ప్రభు మనకు కూడా ఏం చేశాడు? పలు స్థలాల్లో ఇచ్చాడు. ఇక్కడే కాదు, పలు స్థలాలలో దేవుడు అనుగ్రహించాడు. ప్రభు పనినిచ్చాడు. కూడుకోవటానికి మందిరాలను కూడా ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తాడు, ఇక ముందు కూడా ఇస్తాడు. కాబట్టి ప్రార్థనా జీవితము చాలా అవసరం విశ్వాసికి. విశ్వాసికి ప్రార్థనా జీవితం చాలా అవసరం. కాబట్టి సంఘము ప్రార్థన చేయడము నిర్లక్ష్య పెట్టకూడదు. ఏం చేయకూడదు? ఏదన్నా స్పెషల్ మీటింగ్ అంటే బాగా తయారై వస్తారు కదా. లేదా ప్రార్థన చేయాలి ఈ రోజంతా అంటే ఎవరు? ఏ సంఘం అన్నా, వేల మంది ఉన్న సంఘాలు కూడా ఏళ్ల మీద లెక్కేయచ్చు ప్రార్థన కూడికంటే. ఎందుకని అలాగూ? దేవుని మీద మనకేమి లేకుండా పోతుంది చెప్పండి? మనకు బాగా వాక్యాలు తెలుసు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి? అతడు ప్రార్థన చేయాలి. ఇవన్నీ తెలుసు. ఇంకొక విషయం తెలుసా? ప్రార్థన చేయకపోవటమే పాపం. ఏం చేయకపోవటం పాపం? ప్రార్థన చేయకపోవడమే ఏంటిదంట? పాపం. 4 రోజులు వరస్థనం చేస్తాం, 5వ రోజు సాతాను దొంగిలిస్తాడు. కనుక ఆ భక్తిని మనము ఏం చేయలేకపోతున్నాం? కాపాడుకోలేకపోతున్నాం. ఆది సంఘము ఆనాడు పేతురు చెరసాలలో ఉంటే ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ఎంత బలమైనదో యాకోబు తన పత్రికలో చెప్పాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకము గలదై బాహుబలము గలదై. ప్రార్థన ఎలాగుంటుందంట? బలం. మంచి ఆహారం తింటే శరీరానికి బలం.
కదా. మంచి ఫ్రూట్స్ తింటే శరీరానికి బలం. కానీ ఇక్కడ మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పేతురు విడిపించబడాలంటే ఇప్పుడు పేతురు కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అలాగనే ఒకరు బాగుపడాలంటే ఏం చేయాలి? ఒకరు పాపములో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఒకరు పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో మనం రక్షించబడ్డాం, ఇంకా రక్షించబడని వారు ఉన్నారంటే మనం ఏం చేయాలి? ఎవరు మాట్లాడరు? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అలాగైతే మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి అన్నారు. ఏం పాపాలు ఉన్నాయి? మనకేముంది? జన్మ పాపం ఉంది, కర్మ పాపము ఉంది. చాలామంది లోకములో మంచి మాదిరిని చూపించరు. యవన కాలములో వారు చేసిన పనుల్ని గుర్తు చేసి పైశాచికమైన ఆనందాన్ని పొందుతారు. అది మాదిరి జీవితము కాదు. అవి కాదు నువ్వు ఒప్పుకోవాల్సింది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ నీవు సహోదరుని ఎడల తప్పు చేస్తే మీరేం చేయాలి? నీ విషయంలో నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించుమని ఒకరి పాపములు ఒకరు ఏం చేయాలంట? నీకు నేను కీడు చేయదలిశాను, నీవు నాకేం చేసావు? దావీదు సౌలు కీడు చేయబోతే దావీదు ఏం చేశాడు? మేలు చేశాడు, ఉపకారం చేశాడు. అందుకని దావీదుని సౌలేమన్నాడు? నాయనా, నా కుమారుడా, నీవు ఘనకార్యములు చేయుదువుగాక. ఏం చేస్తాడంట? ఘనకార్య. ఎందుకు? అపకారికి నువ్వేం చూపించావంట? ఉపకారము చూపించావు. అదే కాబట్టి జరిగిన దాన్ని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలిగిస్తాడు. జరిగిపోయిన దాన్ని మాటి మాటికి ఎత్తుకోకూడదు. మనము పాతవే గతించను, సమస్తము క్రొత్తవైన జీవితాన్ని కలిగి ప్రార్థన చేయాలి. అందుకని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నేను వాక్యం చెప్పాలన్నా సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన అది మనోపూర్వకమైనదై ఎలాగుంటుందంట? బాహుబలము గలదై ఉంటుంది. ఆ ప్రార్థన బలముతో కూడినది, ప్రభావముతో కూడినది, అనేకులని మార్చేదిగా ఉంటుంది, అనేకులని దేవుని దగ్గరకు నడిపించేదిగా ఉంటుంది ప్రార్థన. నేటి దినాలలో శరీర స్వస్థత కోసం పరిగెత్తుతున్నారు కానీ ఆత్మీయ స్వస్థత ఎవరు దాన్ని లక్ష్య పెట్టటల్లా. ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా? మన బుద్ధి బాగుందా? మన ఆలోచనలు బాగున్నాయా? మన తలంపులు బాగున్నాయా? మనం ఎలాగ నడుస్తున్నాం? వీటి గురించి మనం ఏమీ ఆలోచన చేయం. అదే ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలమగలదై ఉండును అని అన్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా ఎవరంట? మనలాంటి మనుషుడే. అన్నం తిన్నాడు. ఆయన ఒక తల్లిదండ్రులకి జన్మించినవాడు. ఆయన ఒక గ్రామంలో ఎదిగినవాడు. అయితే
ఏలియాను గురించి యాకోబు అన్నాడు, ఆయన కూడా ఎవరంట, మనలాంటి స్వభావమే. అంటే మన స్వభావం ఎలాగుంటుందో ఏలియా స్వభావం కూడా అలానే ఉంటుంది. కాబట్టి అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. వర్షం లేకపోతే ఏముండదు? పంట ఉండదు, ఆహారం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అలాంటి సమయంలో మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. అంటే ఈ 3.5 సంవత్సరాలు దాచిపెట్టుకున్న ఫలమంతా ఏం చేసింది? ఇచ్చేసింది. భూమి తన ఫలాన్ని ఇచ్చేసింది. ఇప్పుడు ఏ విత్తనం వేయాలన్నా మనకి భయమా? భయమే. ఎందుకు? వచ్చిద్దా? ఏం చేయాలి? కానీ ఇప్పుడు మన దగ్గర ఏమి లేదు, మనోపూర్వకమైన ప్రార్థన లేదు. అది బహుబలమైనది. మనము 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చదివితే, హన్న విజ్ఞాపన చేయగా యెహోవా యందు నాకు బలము కలిగెను. విజ్ఞాపనం చేస్తే ఏం కలిగిందంట? బలము కలిగెను. ప్రార్థనా బలం. కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉంది. మన నోట ఆశీర్వాదవచనమే రావాలి కానీ శాపవచనము రాకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు అన్నాడు. కాబట్టి ఈ లోకానుసారంగా మనము జీవించకూడదు. హృదయం నిండిన కొలది ఏం మాట్లాడతాయంట? పెదవులు మాట్లాడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ప్రార్థనా జీవితాన్ని మనం గమనించినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన. ఏలియా ఎలాగ చేశాడు ప్రార్థన? 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేసి. సంఘమేమో అత్యాసక్తితో చేస్తే, ఏలియా ఎలాగ చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రారంభంలో చెప్పాడు, విసగక నిత్యము ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? విసగక నిత్యము ప్రార్థన చేయండి. తీసుకో, చెప్పండి. ప్రార్థనే తీసుకొస్తుంది. అందుకని విసక్క ఏం చేయమన్నాడు? విసక్కుండా ప్రార్థన చేస్తే, అక్కడ ఒక న్యాయాధిపతిని గురించి చెప్పాడు. ఆ న్యాయాధిపతి మనుషులకు భయపడడు, దేవునికి భయపడ్డు, ఎవరికి భయపడ్డు. కానీ ఒక విధవరాలు వెళ్ళి మాటికి అతని దగ్గరికి వెళ్ళి, ఎప్పుడెప్పుడు వెళ్ళిందంట? మాటికి వెళ్ళి ఆయన బ్రతిమలాడుతూ వస్తూ ఉంది, గోజాడుతూ వస్తూ ఉంది. ఏం చేస్తుందంట? మాటికి వెళుతుంది, బ్రతిమలాడుతూ ఉంది, నాకు నా ప్రతివాదికి ఏం తీర్చమని? న్యాయం తీర్చమని. ఆ వ్యక్తి ఏమో మనుషులకు భయపడడు, దేవునికి భయపడు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? పట్టించుకోరు. ఏం చేయరు? అలాగైతే ఈమె గోజాడటం వల్ల, మాటికి వెళ్ళటం వలన ఆయన అనుకున్నాడంట, ఈమె మాటికి నా కాడకు రాకుండానట్లు ఈమెకేం తీర్చాలనుకున్నాడు? న్యాయము తీర్చాలి. ఆ న్యాయాధిపతి అలాగే చేస్తే నేను మీకు చేయలేనా అన్నాడు. కాబట్టి మనం ప్రభు దగ్గర ఏం చేయాలి చెప్పండి? విసగక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నేటి దినాల్లో సంఘాలలో ఏమి లేదు, ప్రార్థన.
భోజనాలు ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి కదా, ఆర్భాటాలు ఉన్నాయి, కానీ ఏమి లేదు, వాక్యం లేదు, ప్రార్థన. వాక్యము లేదు, ప్రార్థన లేదు, అనుసరించటం. దేవుడేమన్నాడు? బీడు భూములను ఏం చేయమన్నాడు? దున్నమన్నాడు. ఇప్పుడు దున్నటల్లా దువ్వుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఊరకలాగా దువ్వుతున్నారు. వాళ్ళు ఎలాగన్నా ఉన్నాయి, ఏమన్నా చేయని. అసలు దేవుని వాక్యం పౌలు ఏం చెప్పాడు తిమోతికి? హెచ్చరించుము, గద్దించుము, బుద్ధి చెప్పు, ఖండించమన్నాడు. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అది లేదు. వాళ్ళని ఏం చేస్తున్నారు? సరి చేస్తున్నారు, దువ్వుతున్నారు వాళ్ళని. ఎందుకని? సరైనటువంటి జీవితంలో మనం నడిపించకపోతే ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ప్రభు ప్రార్థించాడు, రాత్రంతా ప్రార్థించాడు, పగలంతా బోధించాడు. తను అడుగుజాడల యందు నడుస్తున్నట్లు మనకేముంచాడు? మాదిరి ఉంచాడు. కాబట్టి ఆ మాదిరిని కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ఇంకొక విషయం చెప్పనా? సంఘము ఎదుట పాతాళలోక ద్వారబంధములు కూడా నిలవనేరు. భూలోకంలో సంఘం అంత బలమైనది, అంత శక్తివంతమైనది. కాబట్టి మనం సంఘంగా పిలువబడుతున్నాం. సంఘం అంటే ఏంటి? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఏమిచ్చి సంపాదించాడు? తన స్వరక్తమిచ్చి సంపాదించి. అది తిమోతికి చెప్పాడు పౌలు. తిమోతి, నేను రావడం ఆలస్యమైతే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో ఆ సంగతులు నీకు తెలియవలెనని వ్రాయుచున్నాను అన్నాడు. సంఘము సత్యమునకు స్తంభం. సంఘం అంటే ఏంటి? సత్యానికి స్తంభం. కాబట్టి సత్యానికి కట్టుబడాలి. చూడండి, మరణానికి భయపడిందా? పేతురుని చెరసాలలో వేశారు. అంతకుముందే యాకోబుని ఖడ్గంతో సంపించారు. ఎందుకు? ప్రార్థన వల్లనే. ప్రార్థన కోసమే వీళ్ళని కూడా పట్టుకొని ఏం చేశారు? చెరసాలలో వేశారు. అలాగైతే సంఘానికి ఏం తెలియదు చెప్పండి? భయము తెలియదు. సంఘానికి ఏం తెలియదు? భయం తెలియదు. సంఘం ధైర్యంగా ఉంటుంది. ఎందుకు? మనోపూర్వకంగా మనం ప్రార్థన చేస్తున్నాం, తన ఆత్మానుసారంగా ప్రభు నడిపిస్తున్నాడు. కాబట్టి వారిచ్చే నమ్మకం, వారి జీవితాలలో ప్రభు కలిగించే గొప్ప ధైర్యం. దానియేలు సింహాల బోనులోకైనా గృహలోకైనా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏం చేశారు? అగ్నిగుండంలోకి వెళ్ళటానికైనా ఇష్టపడ్డారు. మీకు తెలుసా? ప్రవక్త అయిన యెషయా రంపముతో 2 ముక్కలు కోయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? 2 ముక్కలుగా కోసారు. ఇదే పేతురుని ఏం చేశారో తెలుసా? తల్లక్రిందులుగా సిలువ వేశారు. ఎట్లా వేశారు? తల్లక్రిందులుగా వేశారు. ఒకవేళ ఇప్పుడు ప్రార్థన చేయగా తప్పించబడిన దేవుని మహిమ కొరకు ఆయన ఎలాగ మరణించాలో అలాగా మరణించాలి. కాబట్టి ఈ ప్రజలు భూలోకంలో ఉపవాస ప్రార్థన అని అటు ఇటు పరిగెత్తుతున్నారు. 2వ శనివారం అని, శుక్రవారం అని, అటు అని ఇటు అని. దేవుడు అలాగే చెప్పలేదు. బైబిల్లో ఏం చెప్పాడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. రహస్యమందు చూసి తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. వీళ్ళందరూ ఎక్కడ? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పేతురు నేరుగా విడిపించబడి ఎక్కడికి వెళ్ళాడు? నేను హిస్టరీ చెప్పట్లే, అక్కడ ఉన్నదంతా చదివి మా అవసరం మేరకు చెప్తున్నాను. నేరుగా ప్రార్థన చేస్తున్న స్థలానికి వెళ్ళాడు.
దేవుడే నడిపించాడు. పౌలు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మాట చదివి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ఏమని చెప్తూ ఉన్నాడు ఇక్కడ? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలి. మెలకువగా అంటే నిద్రపోకుండా కాదు, ఆత్మలో ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. అపవాది తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. కాబట్టి ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేసి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల కొరకు. ఎవరి కోసం అంట? సమస్త ప్రపంచంలో ఉన్న సమస్త పరిశుద్ధుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు? తన్ని అందరు అంగీకరించారు, వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు కాబట్టి వారి మీద ఈ భారం ఉంది. దేవుని పిల్లల మీద సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఏం చేయాలి? మనము ప్రార్థన. ఇప్పుడు చూడండి, ఎవరన్నా ప్రభువుని నమ్ముకొని వారు గుడికి వెళ్ళారు అనుకోండి, ఎవరి కోసం వెళ్తారు? వాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం వెళ్తారు. మనమైతే మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేస్తాం? అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు. పాలించే రాజు మొదలుకొని అల్పుడైనటువంటి వ్యక్తి కొరకు, అందరి కొరకు మనం ఏం చేస్తాం? ప్రార్థన. అందుకనే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో. ఎలాగంట చెప్పండి? ఎలాగంట? పట్టుదల. పట్టుదల ఉండాలి ప్రార్థన. యాకోబు మంచి పట్టుబట్టాడు ప్రార్థనలో ఎబ్బేకు రేవు దగ్గర. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడవను. మంచి పట్టుదల పట్టుకున్నాడు. తెల్లవారుతుంది నన్ను వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేదు. తొడగూటి మీద కొట్టాడు. అప్పుడు విడిచాడు. నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుడు ఆశీర్వదించాడు. నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవనని చెప్పాడు. అలాగనే పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి అని చెప్పాడు. 19వ వచనం చదువుతుంది. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడు నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ఏమని చెప్పాడు? నేను దేని నిమిత్తము సంఖ్యలలో వేయబడ్డానో ఆ స్వార్థ మర్మం ధైర్యంగా నేను బోధించాలి. ఏంటిదంట? ఆ స్వార్థ మర్మం నేను ధైర్యంగా బోధించాలి అంటే నేను మాట్లాడటానికి నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా, ఎలాగ మాట్లాడాలో అలాగ మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం, ఏమంటున్నాడండి? నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. నేను ఎందుకు బంధించబడ్డానో ఆ సంగతి తెలియజేయాలి. నేను ఎవరి కోసం బంధించబడ్డాను, ఏ సువార్త నిమిత్తం అయితే బంధించబడ్డానో ఆ మర్మాన్ని నేను మాట్లాడవలసినట్టుగా మాట్లాడటానికి నాకు ఏం కావాలి? వాక్శక్తి అనుగ్రహించబడినట్లు పూర్ణమైన పట్టుదలతో మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి.
ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి మాట్లాడాలి అంటే ఆ, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్శక్తి అనుగ్రహించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇలాగ చెప్పుకుంటూ పోతే సొలొమోను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నాకు బుద్ధి, జ్ఞానము లేదు, ఈ విశాల దేశాన్ని లెక్కించడానికి, తనిఖీ చేయటానికి దయచేయమంటే శత్రువులు ప్రాణమునైనను అడగలేదు, ఐశ్వర్యమునైనను అడగలేదు. కాబట్టి ఇప్పుడు బుద్ధి జ్ఞానంతో పాటు వీటిని కూడా నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ రాత్రి కాలంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించటానికి వచ్చిన మనం ప్రభు సహాయకుడిగా మనకు తోడుండి మన ప్రార్థనను ఆలకించి సంఘ క్షేమాభివృద్ధియు, పరిశుద్ధాత్మ ఆదరణ, విస్తరణ దయచేసే అదే క్రమంలో మన అవసరతల అక్కరలు ప్రభు తీర్చులాగున ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.